మీనరాశి వాళ్లకు ఈ వారం ప్రముఖులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. పరిచయాలను మరింతగా పెంచుకుంటారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి. అయితే ఆరోగ్య విషయాల్లో మీనరాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉంటుంటాయి. మీనరాశి వారు ఈ వారం వ్యక్తిగతంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూనే తాము నివసిస్తున్నటువంటి ఊర్లోనే కొన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగే ఉద్యోగపరంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. జీతభత్యాల విషయంలో కొంత ఆందోళన, అసంతృప్తి ఉన్నప్పటికీ నెమ్మదిగా వాటి నుండి కూడా మీరు బయటపడతారు. వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు కుటుంబ పెద్దల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవటం అనేది చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా విశేషంగా అనుకున్నటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. పరిచయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. ఈ వారం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం, అమ్మవారిని దర్శనం చేసుకోవటం మంచిది. కుంకుమ పూజను నిర్వహించటం, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి ఫలములు, పుష్పములు సమర్పణ చేయటం ద్వారా అనుకున్న ఫలితాలు పొందవచ్చు.